ఈరోజు మీ అందరితో నేను ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే పిల్లలు లేరు అనుకోని బాధపడే వాళ్ళకి అదొక్కటే బాధండి. ఇంకేం లేదు. పిల్లలు పుట్టి వాళ్ళ చేతికి అందిన తర్వాత ఆ పిల్లలు దూరం అయిపోతే ఆ బాధని మనం వర్ణించలేము. ఇలా ఆళ్ళు వీళ్ళు చెప్తుంటే అవునా! ఇలా ఉంటదా అనుకున్నాను కానీ, తీరా మా కుటుంబంలోనే వచ్చిన తర్వాతే నాకు ఆ బాధ ఎలా ఉంటదో తెలిసింది. ఏంటంటే నా వీడియోస్‌లో మా తాతయ్య, మా నాయనమ్మని చూసారు కదండీ! వాళ్ళకి ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. మా నాన్న పెద్దవాడు. మా నాన్నకన్నా ఇద్దరు చిన్నవాళ్ళున్నారు కదా! వాళ్ళు ఈ మధ్యనే చనిపోయారు. చిన్న బాబాయ్ ముందు చనిపోయారు. తర్వాత పెద్ద బాబాయ్ చనిపోయారు. వాళ్ళ కళ్ళెదురుంగానే ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా కృంగిపోయారండి. దీనందరికన్నా ముందు మా మేనత్త వాళ్ళ అమ్మాయి, ఆమెని అక్క అంటాను. ఆళ్ళ హస్బెండ్ బాబాయ్ ఉంటారు కదా! వాళ్ళ అమ్మాయి కూడా అలాగే చనిపోయింది. తను ఎయిత్ క్లాసో, నైన్త్ క్లాస్ చదువుతుంది. ఏదో కామెర్లు ఏదేని హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయింది తనైతే. వాళ్ళు కృంగిపోయి ఇంతమటుకు వాళ్ళైతే మనుషులు కోలుకోలేకపోయారు. వీళ్ళని చూస్తూ ఉంటే నాకనిపిస్తూ ఉంటుంది. ఏంటా ఈ బాధలు ఏంటా ఇదేంటి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కాకుండా నాకు తెలిసినవి ఏంటంటే మా దగ్గరలో మేముండే దగ్గరలో ఒక పాపకైతే క్యాన్సర్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయిస్తున్నారులే అయి సరిపోయింది. అది కొంచెం బానే ఉంది. క్యూర్ అవుతుంది అనంగా ఒక సంవత్సరం అలా ఉన్న తర్వాత ఆశలు అనేవి కొంచెం చిగురిచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా తిరగబెట్టింది. ఆ పాప అయితే ట్రీట్మెంట్‌కి కూడా ఏమీ సహకరించట్లేదు. మనం ఏమైనా హెల్ప్ చేద్దామన్నా సరే వాళ్ళు మాకొద్దులేండి మాకు అది ఇది అని అంటున్నారు. నాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే లేరని ఒక బాధే ఉంటే ఇన్ని బాధలు చూడండి. పిల్లలు మన కళ్ళెదురుంగా హ్యాపీగా ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటామో వాళ్ళు ఏదన్నా ఒక బాధొచ్చిందంటే వాళ్ళకన్నా ఎక్కువ తల్లిదండ్రులే కొంచెం సఫర్ అవుతూ ఉంటారు కదా! మీరేమంటారు ఫ్రెండ్స్? మరి చెప్పండి.